సో బ్రదర్, మీరేం చదువుకున్నారు? నేను ఐటీ చదివాను. ఐటీ చేశారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ఖాళీ అన్న. ఖాళీగా ఉన్నారు. ఎందుకని? నేను ఇంతకుముందు కాంట్రాక్ట్లో కరెంట్ ఆఫీస్లో వర్క్ చేసేవాడిని. ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిందో ఆ కాంట్రాక్ట్లన్నీ చేంజ్ చేయడం వల్ల మేము తక్కువ శాలరీకి జాబ్ చేయలేక దాన్ని క్విట్ చేసాము. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాము. సో ఏంటి, ఇప్పుడు యువత చాలా బలంగా నమ్మారు జగన్మోహన్ రెడ్డి. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోగలిగాడా? లేదన్న, మేము పక్కా జగన్ అభిమానులం. కానీ మా గన్నవరం నియోజకవర్గానికి కానీ లేదా యువతకు జరిగిన అన్యాయాన్ని నుంచి మేము పార్టీ నుంచి బయటకు వచ్చేసాము. జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్లే నేను చేసే ఉద్యోగం క్విట్ చేయాల్సి వచ్చింది. లేదంటే కాంట్రాక్ట్లో ఒక 4.5 ఏళ్ళు నేను పనిచేశాను కరెంట్ ఆఫీస్లో కాంట్రాక్ట్ వర్క్లో. అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకి మార్చేశారు. మా శాలరీ అనేది ఇంత సగానికి పడిపోయింది. ఇంకా శాలరీకి చేయలేక మేము అనేది జాబ్ అని క్విట్ చేస్తాం. ఏంటి మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద లేదంటే తెలుగుదేశం నాయకుల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఎవరైనా సరే వ్యక్తిగత విమర్శలు అనేది అనవసరం. ఏమైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవచ్చు. వ్యక్తిగత విమర్శలు అనేది అదనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏంటి అసలు నష్టం ఎవరి వల్ల ఎక్కువ జరిగింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల నష్టం జరిగింది, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఎవరికీ నష్టం లేదు. మన రాష్ట్రం 3 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు అసలు డెవలప్మెంట్ అనేది లేదు, ఒక రోడ్లు అనేవి లేవు. మాది పెద్దోటిపల్లి, అసలు ఒక రోడ్డు కానీ ఏది కానీ లేదు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేదు. రోడ్లో వెళ్ళాలంటే బురదలో నడుచుకుని వెళ్ళాలి, బురదలో రావాలి. అది అలా ఉంది పరిస్థితి. ఒక రోడ్డు అనేది ఎక్కడ డెవలప్మెంట్ అనేది జరగలేదు. సంక్షేమ పథకాలు ఇచ్చేసి రాష్ట్రాన్ని నేను పేదవాడి ప్రభుత్వం రాష్ట్రం అంతా నా వైపే ఉందని గొప్పలు చెప్పుకుంటాను. ఆ సంక్షేమ పథకాలు అనేది ఎంతమందికి వస్తుంది చెప్పండి మీరు? ఒకటి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని సంక్షేమ పథకాలు తీసేస్తారు. లేకపోతే అది కొంతమందికి రేషన్ వస్తే కొంతమందికి రాదు. అమ్మఒడి అందరికి ఇస్తా అన్నారు, ఒకప్పుడు అమ్మఒడి లేదు. సన్నబియ్యం ఇస్తా అన్నారు, వాళ్ళ సన్నబియ్యం లేదు. వాలంటీర్ ఇంటికి వచ్చి సన్నబియ్యం ఇస్తా అన్నాడు, వాలంటీర్ ఇంటికి రావడం లేదు. అసలు వాలంటీర్లు ఉన్నారా లేదా అనే పరిస్థితి ఉంది. అది ఏంటి అసలు వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటి మీ నియోజకవర్గంలో? ప్రధానంగా మా నియోజకవర్గంలో అసలు మాకైతే చెప్పాలంటే ఈ మధ్య కాలంలోనే ఒక వాలంటీర్ వచ్చాడు. ఇంతకుముందు వాలంటీర్ కూడా లేడు. ఈ 5 ఏళ్ల కాలంలో అసలు మాకు వాలంటీర్ లేరు. 1 సంవత్సరం లోపే అయింది మాకు వాలంటీర్ వచ్చి. అది సన్నబియ్యం ఇంటికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. ఇంటికి రావడం కాదు కదా, ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్ళిపోతున్నారో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. అది అలా ఉంది. కామన్ మ్యాన్గా సరే, రాజకీయాలన్నీ పక్కన పెడదాం. టీడీపీలో గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చిన పరిస్థితి వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కావచ్చు, లోకేష్ గారి వైఫ్ మీద కావచ్చు, చాలా దారుణమైన వ్యక్తిగత కామెంట్స్ చేశారు. ఒక సామాన్యుడిగా మీ నియోజకవర్గంలో మీ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడడం అనేదాన్ని మీరు ఎట్లా చూస్తారు? మా నియోజకవర్గంలో వచ్చేసి వ్యక్తిగత విమర్శలు అనేది చేయకూడదు. నేను రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, వ్యక్తిగత విమర్శలు అనేది చేయకూడదు. ఇప్పుడు మా వెంకటరావు గారు, నేర్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు, వైసీపీలోంచి టీడీపీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రతి విమర్శ కూడా చేయలేదు. రాజకీయాల్లో ఏదైనా రాజకీయంగా ఉండాలి, కానీ పార్టీ మారితే ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వెంకటరావు గారి మీద అనేక కేసులు పెట్టారు. అయినా సరే ఆయన సౌమ్యంగా అలాగే ఉండి నేను ఎన్ని కేసులను తిరుగుతాను, కార్యకర్తలు అండగా ఉంటాను, నియోజకవర్గంలో అందుబాటులో ఉంటానని చెప్పి ఈరోజు కాళ్ళకి బలపం కట్టుకుని ప్రతి కార్యకర్త ఆ శుభకార్యాలు అశుభకార్యాలు ప్రతి కార్యక్రమంలో తిరుగుతున్నారు. సో మరి ఇప్పుడు యార్లగడ్డ వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యక్తిగత రాజకీయాల కోసం, ఆయన సులాభం కోసం ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళారు తప్పితే ఇక్కడ ఆయనకి ఎలాంటి అన్యాయం జరగలేదు వైసీపీలో అని చెప్పి ఇక్కడున్న కొంతమంది వైసీపీ నాయకులే మాట్లాడిన తీరు కూడా మీరు చూశారు. ఇది ఎంతవరకు వాస్తవం? స్వలాభాల కోసం అయితే 4.5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన పని లేదు కదా. ఆయన కార్యకర్తలకు అండగా నిలవాలి, నన్ను నమ్ముకున్న కార్యకర్తలను వదిలేయకూడదని చెప్పి 4.5 ఏళ్ళు వేచి చూశారు. ఇక్కడ అవకాశం లేదు, గన్నవరంని డెవలప్ చేద్దాం అనుకున్నారు, డెవలప్ చేయడానికి అవకాశం లేదు. ఆయన సంవత్సర కాలంలో ఉన్న కేడీసీసీ చైర్మన్ సంవత్సర కాలంలో 1000 కోట్లు ఉన్నదా, 100-200 కోట్లు ఉన్నదని 1000 కోట్లు టర్న్ ఓవర్ పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకి శాశ్వత ఉద్యోగాలు అనేది కల్పించలేదు. యార్లగడ్డ వెంకటరావు గారు శాశ్వత ఉద్యోగాలు 100 ఉద్యోగాలు కల్పించారు. ఇలాంటి డైనమిక్ లీడర్ని వైసీపీ వదులుకోవడం అనేది వాళ్ళ దురదృష్టం. యార్లగడ్డ వెంకటరావు గారు ఖచ్చితంగా గన్నవరంలో భారీ మెజారిటీతో 20 నుంచి 30-40 వేల మెజారిటీతో యార్లగడ్డ వెంకటరావు గారు గన్నవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఇదైతే పక్కా. యార్లగడ్డ వైసీపీలో ఉన్నప్పుడు నేను గన్నవరం నుంచే పోటీ చేస్తానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. కానీ ఆ తర్వాత వైసీపీ అధిష్టానం ఆయన మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఆయన పార్టీ మారడం ఇంత బాగానే ఉంది. అండ్ అలాగే స్టేట్లో కూడా వైసీపీలో మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డితో
కలిసి నడిచిన వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వద్దు, వైసీపీ పార్టీ వద్దు అంటూ కూడా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి ఏంటంటారు అసలు కారణం? స్టేట్ గురించి మాట్లాడేంత పెద్దోడైతే నేను కాదను. మేము ఫస్ట్ నుంచి వైసీపీలో ఉన్నాం, వైసీపీ జెండా పట్టుకుని తిరిగాం. కానీ ఈరోజు మేము అనేవాళ్ళం పక్కన నెట్టి వేయబడ్డాం. వెంకట్రావు గారు పాదయాత్ర చేసే కానీ ప్రతి 104 గ్రామాల్లో పాదయాత్ర చేసి తిరిగి అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయండి, నాకు ఓటేయండి అని చెప్పి అడిగారు. అలాంటి గొప్ప నాయకుడిని పక్కన పెట్టడం దురదృష్టకరం. ఈ రేపు ఖచ్చితంగా వెంకట్రావు గారు 24లో అసెంబ్లీకి వెళ్తారు టీడీపీ నుంచి. అది కూడా భారీ మెజారిటీతో వెళ్తారు.